పొంగల్ లాంటి సినిమా ఇది. మన తెలుగుకి అప్పుడు చాలా ఎక్కలేదు, బట్ ఇది ఎలా కాదు. ఆ మిస్టేక్స్ అన్నింటినీ ఇందులో రెక్టిఫై చేస్తాడు సుజిత్. ఒక ఫ్యాన్ బాయ్ సంభవం. లోకేష్ కనకరాజు విక్రమ్ సినిమాతో కమల్ హాసన్ ఎంత పెద్ద ఇట్టించాడు, దానమ్మ గోపరాని సినిమా ఇచ్చాడు పవన్ కళ్యాణ్ కి. తమన్ అయితే తాండవం ఆడేశాడు. తమన్ తాండవే సినిమా మొత్తం, తమన్ తాండవే. పవన్ కళ్యాణ్ ఒక్కొక్క ఏమంటారు సినిమా ఇంకా రాడేంట్రా అనుకుంటే ఐపీఎల్ ఎక్కించి ఒక్కసారిగా మన మీద తుఫానాలు వదిలేం కదా, అంతే. తుఫానాలు వదిలేసాడు సుజిత్. సలార్ సినిమాలో ఐపీఎల్ ఎలా ఎక్కించి ఒక్కసారిగా వదులుతారు, సేమ్ పవన్ కళ్యాణ్ అలా లేపాడు సినిమాతో. మెంటల్ మాస్ ఎక్కింది నా దగ్గర పవన్ కళ్యాణ్ ని. ఇంకెలా ఎవరు చూపించలేరు, చూపించారు కూడా. ఓన్లీ సుజిత్ వల్ల అవుతుంది. సుజిత్ కూడా చూపించలేడు, మళ్ళీ ఇచ్చేసాడు, జస్టిఫై చేసేసాడు. ఇన్నాళ్ళ వేటికి పవన్ కళ్యాణ్ కంబ్యాక్ సినిమా ఇది, లేక వదిలేసాడు అంతే. పిచ్చెక్కిపోయింది చాలా బాగుంది, సూపర్. ఇప్పుడే ఓటీ సినిమా చూశాను, చాలా బాగుంది. 100 KGF ఒక్క సినిమాలో వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఓటీ సినిమా. మామూలుగా లేదు. అదే ఒక డైలాగ్ ఉంది, అలాంటి మళ్ళీ తిరిగి వస్తే ఎలా ఉంటుందో ఆ డైలాగ్ గూస్ బంప్స్ వస్తున్నాయి. మామూలుగా లేదు సినిమా, ఇది బ్లాక్ బస్టర్. ఇది సుజిత్ కి కంబ్యాక్, పవన్ కళ్యాణ్ కంబ్యాక్. ఇది బ్లాక్ బస్టర్ సినిమా, మామూలుగా సినిమా, గూస్ బంప్స్, డబుల్ టిబుల్ హిట్. మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. బ్లాక్ బస్టర్ సినిమా ఇది. పవన్ కళ్యాణ్ ఎప్పుడు చూపించకండి, ఇంకా చక్కగా చూపించారు, అద్భుతంగా చూపించారు. చాలా ఓవర్ యాక్టింగ్ ఉంది. సీఎం అయినా కాదు, ఇది డిప్యూటీ సీఎం అయినా కాదు, ఏదైనా సరే పవన్ తర్వాత. సూపర్ అండి, సూపర్. సుజిత్ కూడా చాలా బాగా తీసుకుంటారు. ఎక్స్ట్రాడినరీ వైలెన్స్. గత 36 years నుంచి చూడాలనుకున్న వైలెన్స్ పవన్ కళ్యాణ్ ఈరోజు ఎంతో హ్యాపీ. పండగ అంటే పండగ ఆ రేంజ్ లో ఉందన్నమాట. ఎవరు ఆగటంలా, పూనకాలు బాడీలో ఇలా 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 వచ్చి అలా అలా లోడ్ అయిపోతున్నాయి అనమాట. ఆ రేంజ్ లో ఉంది. దిస్ ఈజ్ నాట్ ఏ ప్యాన్ ఇండియా, దిస్ ఈజ్ కాల్డ్ పవన్ ఇండియా అనమాట. ఆ రేంజ్ కి తీసుకొని పోయాడు అనమాట. ఒక ప్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఒకప్పుడు హరీష్ శంకర్ చూపించారు, ఇప్పుడు ఈ సుజిత్ చూపించాడు అనమాట. సినిమా అయితే నాకు మెంటల్ అంటే మెంటల్ ఎక్కిపోయింది. బీజిఎం అయితే అసలుకి మైండ్ బ్లోయింగ్ అనమాట. కేజీఎఫ్ కూడా పనికిరాలి కొన్ని సీన్స్. సినిమా చూడండి, పగిలిపోయింది అంతే. థ్యాంక్ యూ. ఈ సినిమాతో పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ సుజిత్ గుడి కట్టేశారని అనుకోవాలా? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. పవన్ కళ్యాణ్ గారికి 2 అన్నలు అన్నారు. ఎవరు? మెగాస్టార్ చిరంజీవి గారు, నాగబాబు గారు. ఈ రోజు ఈ సినిమా నుంచి 2 తమ్ముళ్ళు అయ్యారు. ఒకరు తమన్, ఒకరు సుజిత్. ఆ విధంగా తీశారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు, సుజిత్, తమన్ ముగ్గురు ప్లాన్ చేసి ఏదో ఇండస్ట్రీ రికార్డు బద్దలు కొట్టాలని ఈ సినిమా తీశారన్నమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ చేయండి, అసలు మించిపోతుంది. కొరియా సినిమాలు చూస్తే మీకు తెలుస్తుంది. లాస్ట్ లో ఓజస్ ఓషి అని ఆ స్వాగ్ లో ఒక సాంగ్ పడతాడు. అదైతే మెంటల్ అంటే మెంటల్. అర్జున్ దాస్ ట్విస్ట్ అవుతే హైలైట్, సినిమాకే హైలైట్. థ్యాంక్ యూ. ఓజీ ఎలా అనిపించిందా? దీపావళి ఎలా జరిగిందో అని అడగాలన్నమాట. అలా ఉంది. లోపల థియేటర్ లో అయితే దద్దరిల్లిపోయింది. అసలు ఆ బీజిఎం ఏంటి, అసలు తమన్ అలా కొడతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. ఇంజెక్ట్ చేసినట్లు ఎక్కించాడు అనమాట బీజిఎం. అలాగే సుజిత్ డైరెక్షన్ అయితే ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చూపించాడు. ఆఫ్టర్ ఖుషి, గబ్బర్ సింగ్, అత్తారింటి దారి తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫుల్ పవర్ ఏంటో ఈ సినిమాలో చూపించాడు అనమాట. ఆ రేంజ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ ఎస్పెషల్లీ హైలైట్ అని చెప్పొచ్చు. దీంట్లో ఒక డైలాగ్ ఉంది, నో రూల్ నో లా, ఓన్లీ గంభీర లా అని. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు అయితే గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్. ఆ పోలీస్ స్టేషన్ లో సీన్ అయితే అరాచకం అనమాట. ప్రకాష్ రాజ్ గారు కానీ, అర్జున్ దాస్ గారి క్యారెక్టర్ కానీ అన్ని ఇరగదీశాడు. బీజిఎం తోనే సినిమాని అలా తీసుకొని వెళ్ళిపోయారు. ఒకటే చెప్తా ఉన్నా, సూపర్ డూపర్ హిట్ కాదు, ఇండస్ట్రీ హిట్ అంతే. ఆ లెవెల్లో ఉంది సినిమా. చాలా బాగా అందరూ సినిమా విషయం మోడల్స్ వస్తాయి కొన్ని మూవీస్ లో. కొన్ని మూవీస్ లో చాలా వాయిలెన్స్ ఉంటాయి కాబట్టి ఫైటింగ్ అలా నేర్చుకోవచ్చు.
చాలా బాగుంది. అందరూ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు ఉన్నారు. వింటేజ్ పవన్ కళ్యాణ్ బ్యాక్ అనుకోవచ్చా ఓజీ సినిమాతో? అవును. కాదు, ఒకటే పాటు మొత్తం రికార్డు బ్రేక్ చేసిద్ది. ఒకటే పాటు మొత్తం రికార్డు బ్రేక్ చేసిద్ది. మామూలే సినిమా మాత్రం వాళ్ళ దండం పెట్టాలి. సినిమా మాత్రం వేరే లెవెల్, చాలా బాగుంది. ఇట్స్ పవన్ కళ్యాణ్ మూవీ అండి, నో కామెంట్స్. అంతేనా? చూడాలి, అంతే ఎంజాయ్ చేయాలి. పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్ అండి, నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. తమనన్నా సునీతన్నా అది వేరే లెవెల్. వింటేజ్ పవన్ కళ్యాణ్ బ్యాక్ యా 20 years పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్ అండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్, చంపేసేస్తాం. నో కంపారిజన్ అండి, నో కంపారిజన్. నెక్స్ట్ లెవెల్ మూవీ, నెక్స్ట్ లెవెల్ మూవీ. 90s కిడ్స్ కి కాబట్టి 20s కిడ్స్ ఓజీ అలాంటి ఓజీ పక్కా 10 సంవత్సరాల పాటు ఓజీ గురించి యా మాట్లాడుకుంటారు. 100% ఓజీ నెక్స్ట్ లెవెల్ మూవీ అండి. వేరే లెవెల్. అన్నా సునీతన్నా తమనన్నా వాళ్ళకి దండం పెట్టాలన్నా, వాళ్ళు వేరే లెవెల్. ఓజీ అది వేరే లెవెల్. సినిమా మాత్రం వాళ్ళు అది వర్షంలో అయిపు కొట్టారు. ఇప్పుడు వర్షం వచ్చినా కూడా మేము సినిమా చూస్తాం, కానీ అది వేరే లెవెల్ సినిమా మాత్రం. జానీ ఏంటి, జానీ లింక్ ఏంటి? జానీ రెఫరెన్స్ లింక్ థియేటర్ లో చూడండి, కానీ జానీ రెఫరెన్స్ ఉంది. ఏబీకు అదంతా అసలు మీరు మైండ్ బ్లోగింగ్. రోటీ జనాలు నువ్వు ఇంటికి వెళ్ళి నువ్వు ఇంటర్వ్యూ సీన్ కాదు, ఫస్ట్ షార్ట్ 1 నుంచి ఫైనల్ షార్ట్ వరకు మొత్తం క్రేజీ. మ్యూజిక్ గానీ, ఆ షార్ట్స్ గానీ, ఆ మేకింగ్ గానీ, ఎవ్రీథింగ్ నైస్. హంగ్రీ చిన్న యాక్టింగ్ గాని వేట అదరగొట్టాడనే చెప్పుకోవాలా? హంగ్రీ చిన్న వేట అదరగొట్టాడనే చెప్పుకోవాలా? వేట అదరగొట్టాడు, ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఫ్యూచర్ లో ఉన్నది. కేజీఎఫ్ ని పుష్పాన్ని మించి ఉందని అనుకోవాలా ఓజీ సినిమా? సూపర్ ఉంది. కేజీఎఫ్ పుష్ప ఇదంతా కాదు, కానీ మాకైతే నచ్చింది భాయ్. యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గా మేము కుత్త వాళ్ళే ఎంజాయ్ చేసినాం. ఫ్యాన్ బాయ్ సుజిత్ ఈ సినిమా తీశాడు కదా, మిగతా ఆడియన్స్ ఫీలింగ్ అందరూ నార్మల్ గా వచ్చిన ఆడియన్స్ తో సహా, పవన్ కళ్యాణ్ కల్ట్స్ తో సహా, అందరూ జన సైనికులతో సహా అందరు హ్యాపీ ఫీల్ అవుతారు. పవన్ కళ్యాణ్ ఎట్లా చూడాలి, ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత మా ఆకలి ఎట్లా తీరింది అనేది ఓజీ బ్లాష్. మేము అసలు సినిమా థియేటర్ లో కూర్చోలే, ఫస్ట్ థింగ్ గొంతు కూడా సగం వీకింది, సినిమా థియేటర్ లో కూర్చోలే అంతే. వింటేజ్ పవన్ కళ్యాణ్ is back అని అనుకుంటా. వింటేజ్ పవన్ కళ్యాణ్ బ్యాక్, ఖచ్చితంగా బ్యాక్. ఖుషి తర్వాత ఆ యుఫోరియా ఉన్నది, ఆ యుఫోరియా కనబడుతుంది. థియేటర్ లో డబుల్ ట్రిపుల్ ఉంటది. పవన్ రిలీజ్ ఈవెంట్ లో మీసం చెప్పి మరీ చెప్పాడు కదా, అంత కాన్ఫిడెంట్ గా. అది ఇప్పుడు ఒక మీసం కాదు, ఇక్కడ ఉన్న కలిసి అందరు మీసాలు తిప్పుతారు తమనన్నతో. ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రూవ్ చేసుకున్నారు. సినిమా మటుకి సూపర్ హిట్, బొమ్మ హిట్. మేము ట్రెండ్ ఫాలో చేయము, ట్రెండ్ సెట్ చేస్తాం. అది ఇదే మూవీ, ఇది క్లియర్ గా రుజువు చేసిన మూవీ ఓజీ. అంతే, ఓజీ గంభీర జై హో. పవన్ కళ్యాణ్ హంగ్రీ చిన్న వేట మీద ఎలా అనిపించింది? వేట అసలు హార్ట్, నిజంగా చెప్తున్నా, అది కొట్టుకుంటూనే ఉంది. హై స్పీడ్, మొత్తం హార్ట్ బీట్ పెరుగుతూనే ఉంది. సీన్ చింపేశారు అసలు. మొత్తం ఒక లెవెల్ లో ఉంది మూవీ. చెప్తున్నాను అసలు నేను ఆపిదే కదా, అరుపులు ఆపిదే కదా రియాక్షన్ చెప్పడానికి. అసలు అరుపుల్లో చెప్తున్నా కదా, మేము ట్రెండ్ ఫాలో అవ్వము, ట్రెండ్ సెట్ చేస్తాం. కంపల్సరీ మా ఇంట్లో, మా దేవుడి గుళ్ళోనే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. మా గుండెల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇంకా గుడి కట్టేదే ఉంది, ఎక్కడ కట్టేసాం మేము. మా గుండెల్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్, మా దేవుడు ఆయన. అయ్య బాబోయ్, ఇంకా అసలు తమన్ గారు మిమ్మల్ని ఎవరైతే పవన్ కళ్యాణ్
అని ఎవరైతే మ్యూజిక్ రిపీట్ గా కొడతా అన్నాడు, ఈ మూవీ చూడండి. అసలు పవన్ కళ్యాణ్ తమన్ అయితే ఒక రేంజ్ లో అంచాడు మ్యూజిక్, అసలు పిచ్చెక్కిపోయింది మ్యూజిక్ కి, ఒక్క రేంజ్ లో ఉంది మ్యూజిక్. తమన్ గారు మీరు ఇట్లానే చేస్తూ ఉండండి, మేము ఉన్నాం మీకు. కమాన్ ఓజర్ గంభీరెడ్డి జై హో. పవన్ కళ్యాణ్ ఒక మానసికంతో కత్తి పట్టుకొని మనల్ని ఎవరు ఆపేదని మాట్లాడారు. అంటే మనల్ని ఎవరు రాపేది? అదే మనల్ని ఎవరు ఆపేది? ఎవడు ఆపలేడు. ఇంకా ముందు అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఎవడు పోటీ రాలేడు. చరిత్ర సృష్టించిన ఏకైక కారణ జన్ముడు ఆయన. అంజనీ పుత్ర పవన సుత నామ అని ఊరికే రాలేదు. అదే ఆయన నిజంగా చెప్పారు కదా. నేను ఒకటే క్లియర్గా చెప్తున్నాను, కళ్యాణ్ గారికి ఎవరు సాటి రారు, ఎవరు సాటి లేరు. ఒక అప్పుడు మెగాస్టార్, ఇప్పుడు పవర్ స్టార్. ఎలా ఉంది మూవీ, ఎలా ఉంది?